పిల్లలు ఇప్పుడు 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి పిల్లలు. రైట్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి స్టాండర్డ్ ఫార్మ్ ఏంది? ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, ఇది రాస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ కండిషన్ అడిగాడు అనుకో, వాట్ ఈస్ ద కండిషన్ to become ax² plus bx plus c is equal to 0 is a quadratic equation. అంటే ax² plus bx plus c is equal to 0 quadratic equation అవటానికి కండిషన్ ఏది అని అడిగారంటే a is not equal to 0 అని రాయాలి. ఓకే పిల్లలు, రైట్, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ ద కండిషన్ టు బికమ్ ax² plus bx plus c is equal to 0 is a quadratic equation. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావడానికి కండిషన్ ఏది అంటే అప్పుడు a is not equal to 0 అని రాయాలి. ఒకవేళ మీరు ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయమన్నాడు కదా, రైట్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే సో ax² plus bx plus c is equal to 0 అండ్ a is not equal to 0 అని రాస్తే ఇంకా బాగుంటుంది. ఓకే పిల్లలు, రైట్. అయితే సార్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలంటే డిగ్రీ 2 కావాలి కదా, అంటే సెకండ్ డిగ్రీ పాలినామియల్ కావాలి కదా, మీరేంది ఇలా చెప్తున్నారు ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని డౌట్ వస్తే పిల్లలు ఆల్రెడీ వాళ్ళు ఏమని ఇచ్చింటారు, ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావడానికి కండిషన్. ఇది డిగ్రీ సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఓకే, సో సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఇచ్చేస్తే అది ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఏ 0 అయితే ఏమవుతుంది సార్ అంటే ఏ 0 కాకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఏ 0 అయితే ఏమవుతుంది సార్ అంటే ఏ 0 అయితే ఇది మొత్తం x² టర్మ్ అనేది 0 అయిపోతుంది. అంటే a ఇంటూ x² అంటే ఇది 0 అయిపోతుంది. అప్పుడు మనకి మిగిలేది bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే పిల్లలు, రైట్. అందుకని ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 కావాలంటే a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కావాలి. ఒకవేళ స్టాండర్డ్ ఫామ్ రాయమంటే ఇది రాయాలి, ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని రాయాలి. ఓకే పిల్లలు, రైట్. సెకండ్ వన్ చూద్దాం. ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. సో ఇక్కడ ఏమని ఇచ్చినాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫామ్ చేయమంటున్నాడు. ఎలా ఉండాలంట, రియల్ అండ్ ఈక్వల్. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎప్పుడు రియల్ రూట్స్ వస్తాయి అంటే చూడండి, అది ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ a+b² ఫామ్లో కానీ a-b² ఫామ్లో కానీ ఎక్స్ప్రెస్ చేయగలిగినప్పుడు దానికి ఈక్వల్ రూట్స్ వస్తాయి. ఎప్పుడు వస్తాయి పిల్లలు, a+b² ఫామ్లో కానీ a-b² ఫామ్లో కానీ ఎక్స్ప్రెస్ చేయగలిగినప్పుడు ఈక్వల్ రూట్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఇచ్చిన ఆన్సర్, దీనికి ఆన్సర్ అనేది యూనిక్గా ఉండదు, అంటే ఒకటే ఆన్సర్ ఉండదు, డిఫరెంట్ ఈక్వేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 రూట్స్ x ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 2 రూట్స్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకో, మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంది పిల్లలు, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా పిల్లలు, రైట్. సో అయితే మనకి x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం, y ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం, అంటే 2 ప్లస్ 2 ఇంటూ ఎక్స్, ఇక్కడ 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 0, అంటే x² మైనస్ 2 ప్లస్ 2 ఇంటూ ఎక్స్, అంటే ఇక్కడ x² మైనస్ 4x ప్లస్ 2 2 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కదా పిల్లలు, అంటే x² మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2². ఇది ఏ ఫామ్లో వచ్చింది అంటే a² మైనస్ 2a, అంటే ఎక్స్ రాయని పిల్లలు ఫస్ట్ 2ab, b అంటే 2, b² అంటే 2². సో a-b² ఫామ్లో వచ్చింది, అంటే x-2² ఫామ్లో వస్తుంది. ఇది x-2² ఫామ్లో వస్తుంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయమన్నాడు,
2 ఈక్వల్ రూట్స్ ఉండేటట్టు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇదేనా ఆన్సర్ అంటే ఇంకా డిఫరెంట్ ఆన్సర్స్ మనం తీసుకునే ఎక్స్ యొక్క రూట్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నేను 2 తీసుకున్నాను, రైట్. ఒకవేళ ఆల్ఫా తీసుకున్నాం అనుకో, ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా అవుతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కూడా రాయొచ్చు. సో యూనిక్గా ఉండదు ఆన్సర్, దీనికి డిఫరెంట్ సొల్యూషన్స్ వస్తాయి. ఆ సొల్యూషన్స్ దేని మీద డిపెండ్ అవుతాయంటే మనం తీసుకునే రూట్స్ మీద, అంటే ఆ సొల్యూషన్ మీద, ఆ ఎక్స్ వాల్యూ ఏమైతే తీసుకుంటామో, ఓకే, ఆ రూట్ ఏమైతే తీసుకుంటామో వాటి మీద డిపెండ్ అయ్యి ఆన్సర్స్ ఉంటాయి. ఓకే పిల్లలు, రైట్. అయితే క్వశ్చన్ ఇలా అడిగాడు అనుకో, డ్రా ద గ్రాఫ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉండే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ రాయమంటే అప్పుడు మనం ఎలా రాయాలి పిల్లలు? సో అది ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తున్నట్టు డ్రా చేయాలి. సో దీనికి ఈక్వల్ రూట్స్ ఉంటాయి. ఓకే పిల్లలు, సో అదే ఒక గ్రాఫ్కి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 డిఫరెంట్ రియల్ అండ్ డిఫరెంట్ రూట్స్ ఉండే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ రాయమంటే ఇలా మనం కట్ చేస్తున్నట్టు రాయాలి. ఓకే పిల్లలు, సో క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి, రైట్. అలానే నో సొల్యూషన్స్. ఇఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ నో సొల్యూషన్స్ దెన్ డ్రా ద రఫ్ డయాగ్రామ్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు అనుకో. సో రూట్స్ లేని క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ రాయమంటే ఇలా రాయాలి, టచ్ చేయకుండా. ఓకే పిల్లలు, సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా పిల్లలు? రైట్. థర్డ్ వన్ చూడండి పిల్లలు. ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ 2 యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ రూట్స్. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయి కదా, అందులో ఒకటి 2 అయ్యేటట్టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని రాయమన్నాడు, రైట్. ఇది ఇంపార్టెంట్ పిల్లలు, ఎగ్జామ్ రావడానికి కొన్ని ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకోండి ఇలాంటి మోడల్, రైట్. సో అయితే దీని ఆన్సర్ కూడా యూనిక్గా ఉండదు, అందరికీ ఒకటే కామన్ సొల్యూషన్ రాదు, దీనికి కూడా డిఫరెంట్ సొల్యూషన్స్ వస్తాయి. ఒక రూట్ 2 అన్నాడు అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను. ఇంకొక రూట్ ఆల్ఫా అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను. బీటా ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వెన్ దే గేవ్ ద రూట్స్ ఆఫ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది ఫార్ములా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవడానికి. ఎక్స్ స్క్వేర్ ఒక రూట్ 2 అంది, ఇంకో రూట్ 1 ఇచ్చున్నాను, మనం తీసుకున్నాను, రైట్. 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ 2 ప్లస్ 1 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది యూనిక్ కాదు పిల్లలు, ఒకటే ఆన్సర్ ఉండదు, డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే పిల్లలు, రైట్. ఇప్పుడు మనం తీసుకునే బీటా వాల్యూని బట్టి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మారుతూ ఉంటుంది, రైట్. అలానే ఫోర్త్ వన్ చూడండి పిల్లలు, ఏమంటున్నాడు చూడండి పిల్లలు. క్రియేట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ యాజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఈస్ 15. ఏమంటున్నాడు పిల్లలు, కింద సిచ్యువేషన్ ఇచ్చినాడు అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఈక్వల్ టు 15. దీన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో రాయాలి. అయితే 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటే ఏంది పిల్లలు? పక్కనే ఉండే ఇంటీజర్స్. ఎలా ఉంటాయి పిల్లలు? ఒకటి ఎక్స్ అయితే ఇంకోటి ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. అయితే ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే ఎంత వస్తుందంట? 15 వస్తుంది. సో ఇక్కడ బ్రాకెట్ తీసుకుంటున్నాను, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 1 ఎక్స్. ఈ 15 ఎల్హెచ్ఎస్లో ట్రాన్స్ఫర్ చేస్తే -15 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇది యూనిక్గా ఉంటుంది పిల్లలు, ఒకటే ఆన్సర్ వస్తుంది, రైట్. ఓకే పిల్లలు, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. జనరేట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ యాజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ద సమ్ ఆఫ్ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈస్ 1/2. సమ్ ఆఫ్ ఎ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్. ఒక నెంబరు దాని యొక్క రెసిప్రోకల్ యాడ్ చేస్తే మనకి 1/2 వస్తుందంట.
ఈ సిచ్యువేషన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో రాయమన్నాడు. సో ఒక నెంబర్ ఎక్స్ అనుకుంటున్నాను, దానికి రెసిప్రోకల్ 1/x వస్తుంది. అయితే దీని వాల్యూ ఎంత ఇచ్చినాడు పిల్లలు? ద సమ్ ఆఫ్ ఎ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ 1/2. అంటే ఒక నెంబర్ దాని రెసిప్రోకల్ యాడ్ చేస్తే సో మనకేమొస్తుంది 1/2 అంట. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో రాయాలి. ఎక్స్ ఎల్సిఎం వస్తుంది ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. దట్ ఈస్ ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ 2 minus x is equal to 0. Therefore 2x square minus x plus 2 is equal to 0 is the required solution. Okay పిల్లలు, right. Sixth one చూడండి పిల్లలు. Form a quadratic equation whose roots are reciprocal to each other. సో రూట్స్ ఏమంటున్నాడు? రెసిప్రోకల్ అంటున్నాడు. సో ఈచ్ అదర్ ఒకదానికి ఒకటి రెసిప్రోకల్ అంటున్నాడు. దానికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫామ్ చేయమంటున్నాడు. రైట్. సో ఆల్ఫా ఇంకోటి బీటా రూట్స్ అనుకుంటున్నాం. అయితే ఇది ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే బీటా ఈజ్ ఈక్వల్ టు 1/a అవుతుంది కదా పిల్లలు, ఎందుకంటే ఇవి రెసిప్రోకల్స్ కాబట్టి. రైట్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి పిల్లలు? ఎక్స్ స్క్వేర్ minus alpha plus beta into x plus alpha beta is equal to 0. ఇక్కడ చూడండి పిల్లలు, ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత పిల్లలు అంటే ఏ ప్లస్ 1/a ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ 1/a ఈజ్ ఈక్వల్ టు 0. ఏ క్యాన్సిల్. ఇక్కడ ఆల్ఫా బీటా ఏమవుతాయి? రెసిప్రోకల్స్ అవుతాయి. ఏ 1/a. ఇక్కడ ఏమని అడుగుతున్నాడు చూడండి పిల్లలు, ఒకవేళ క్వశ్చన్ ఇలా అడిగితే వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ రెసిప్రోకల్ అని అడిగాడు అనుకో, అప్పుడు సో ఆల్ఫా బీటా ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది 1. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది 1, ఎందుకంటే అవి రెసిప్రోకల్స్ కదా, వాటిని మల్టిప్లై చేస్తే మనకి రిజల్ట్ 1 అవుతుంది. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. సో ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది పిల్లలు 1, ఎప్పుడు రూట్స్ అనేవి రెసిప్రోకల్స్ అయినప్పుడు. రైట్. ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ఎల్సిఎం వస్తుంది ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ డినామినేటర్లో ఏ ఉంది? సో త్రూ అవుట్ ఏతో మల్టిప్లై చేస్తున్నాను. ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏ ఇంటూ a square plus 1/a into x, a into 1 is equal to 0. a cancel, మనకి a square ax square minus a square plus 1 into x plus a is equal to 0 ఇలా వస్తుంది. ఇప్పుడు రూట్స్ అనేవి రెసిప్రోకల్స్ అయినప్పుడు. సార్ ఎగ్జాక్ట్గా ఇలానే వస్తుందా అంటే సో ఇదే యూనిక్ సొల్యూషన్ అయి ఉండదు ఈ ప్రాబ్లం. ఈ క్వశ్చన్ కూడా యూనిక్ సొల్యూషన్ ఉండదు. జస్ట్ నేను ఏ తీసుకున్నాను అండ్ ఇట్స్ రెసిప్రోకల్ 1/a తీసుకున్నాను కాబట్టి ఇలా వచ్చింది. మనం నెంబర్స్ ఏమన్నా తీసుకున్నాం అనుకో, సో ఒకటి 2 తీసుకుంటున్నాను, ఆల్ఫా 2 తీసుకుంటే బీటా ఏమవుతుంది పిల్లలు 1/2 అవుతుంది. అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు 0. 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ 2 ఎల్సిఎం 2 2s 4 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ 5/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా త్రూ అవుట్ డినామినేటర్ ఏమైతే ఉందో దాంతో మల్టిప్లై చేస్తున్నాను. సో ఇక్కడ వరకు రాసిన యాక్సెప్ట్ చేస్తారు నాయన. సో రైట్. సో త్రూ అవుట్ 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 5/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 2 క్యాన్సిల్ అవుతుంది. 2x స్క్వేర్ 5x
2 1s are 2 is equal to 0. ఇదన్నా రాయొచ్చు, ఇదన్నా రాయొచ్చు, పైన ఇలానా రాయొచ్చు. సో మనం తీసుకునే ఎక్స్ వాల్యూని బట్టి ఆల్ఫా ఎక్స్ వాల్యూని బట్టి సొల్యూషన్ అనేది మారుతుంది, రైట్. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు x3 తీసుకున్నాం అనుకో, ఆన్సర్ ఏమొస్తుంది పిల్లలు? దీన్ని బేస్ చేసుకోండి పిల్లలు. ఇక్కడ ఏ స్క్వేర్ లేదు నాన్న, ఇక్కడ ఏ స్క్వేర్ లేదు, ఏ మాత్రమే ఉంటుంది, రైట్. సో దీన్ని బేస్ చేసుకొని 3 రూట్ తీసుకున్నాం అనుకో, ఇట్స్ రెసిప్రోకల్ 1/3. అప్పుడు 3x స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ 1 అంటే 9x, 9 ప్లస్ 1 10x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే పిల్లలు, రైట్. ఇలా వస్తుంది, ఓకేనా. 4 తీసుకుంటే 4x స్క్వేర్ మైనస్ 4 4s are 16 ప్లస్ 1 17x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా వస్తుంది. సో మనం తీసుకునే రూట్ని బట్టి ఆన్సర్ చేంజ్ అవుతుంది. ఓకే పిల్లలు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ చూడండి పిల్లలు. క్రియేట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ 1 as one of its roots. సో ఇలాంటి ప్రాబ్లం ఆల్రెడీ ఒకసారి మనం చేస్తున్నాం. ఇలాంటి మోడల్ ఎగ్జామ్ రావడానికి ఛాన్సెస్ ఉందని కూడా చెప్పున్నాను, రైట్. సో ఒక రూట్ వచ్చి ఆల్ఫా వచ్చి 1 అనుకున్నాడు, బీటా నేను 2 తీసుకుంటున్నాను, మన ఇష్టం. దీనికి కూడా యూనిక్ సొల్యూషన్ ఉండదు, దీనికి కూడా ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. అంటే మనం తీసుకునే వాల్యూని బట్టి సొల్యూషన్ మారుతూ ఉంటుంది, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మారుతూ ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్, సో 1 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే పిల్లలు, అన్నిటికీ సొల్యూషన్ ఇలా రాదు నాన్న, మనకి బీటా వాల్యూ మారుతూ ఉంటుంది. ఆల్ఫా వాల్యూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం, అది మారదు, రైట్. మారుతూ ఉంటే ఈక్వేషన్ కూడా మారుద్ది. ఓకే పిల్లలు, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 8th one. క్రియేట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ 2 and 3 ఆర్ రూట్స్. 2 రూట్స్గా ఉండే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2, బీటా ఈజ్ ఈక్వల్ టు 3. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా అయింది పిల్లలు. రూట్స్ ఇచ్చినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా 2x ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏమొస్తుంది పిల్లలు? ఎక్స్ స్క్వేర్ 2 3s 2 ప్లస్ 3 5x 2 3s 6 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. దీనికి ఒకటే సొల్యూషన్ ఉంటుంది, ఎందుకంటే ఎగ్జాక్ట్ రూట్స్ ఇచ్చేసినాడు కాబట్టి. ఓకే పిల్లలు, రైట్. జనరేట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ ఈక్వల్ రూట్స్. దీనికి కూడా ఇన్ఫైనైట్లీ సొల్యూషన్, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి ఎన్నైనా రాయొచ్చు, ఎందుకంటే యూనిక్గా ఉండదు ఆన్సర్. సో రూట్స్ ఏమో ఇవ్వలేదు, అయితే రూట్స్ ఈక్వల్గా ఉంటాయని చెప్తున్నాడు. సో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రూట్స్ ఈక్వల్గా ఉంటే అది a ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో కానీ ఉంటుంది. దాని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తూ వెళ్తుందని చెప్పాను, రైట్. సో నేను 2 ఈక్వల్ రూట్స్ తీసుకుంటున్నాను. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను, బీటా కూడా 2 తీసుకుంటున్నాను. మీరు ఆల్ఫా తీసుకున్న 2 ఆల్ఫా అని వస్తుంది. ఆల్ఫా తీసుకుంటే ఎక్స్ మైనస్ 2 ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. 2 ఈక్వల్ రూట్స్ తీసుకుంటే, అంటే ఆల్ఫానే తీసుకుంటే ఆల్ఫా అండ్ ఇంకో రూట్ కూడా ఆల్ఫా తీసుకుంటే దానికి సొల్యూషన్ ఇలా వస్తుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. నేను ఇక్కడ 2 తీసుకుంటున్నాను, అంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్ టు 0. 2 ఈక్వల్ రూట్స్ కాబట్టి రెండింటిని ఆల్ఫా 2 అనుకున్నాను, బీటా కూడా 2 అనుకున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఏమొస్తుంది పిల్లలు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. దీనికి కూడా యూనిక్ సొల్యూషన్ ఉండదు. ఓకే పిల్లలు, అండ్ ద లాస్ట్ వన్ చూడండి. రైట్ ఎ క్వాడ్రాటిక్ ఫార్ములా
ఫర్ ఫైండింగ్ రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. x is equal to minus b plus or minus b square minus 4ac under root by 2a. This is the formula to find roots of a quadratic equation. ఓకే పిల్లలు సిలబస్ మొత్తం మీకు వీడియో క్లాసులుగా కావాలంటే బియాండ్ టెక్స్ట్ బుక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను. బియాండ్ టెక్స్ట్ బుక్. సో ఇది యాప్. ఈ యాప్లో మీరు ఆన్లైన్ క్లాసెస్ ఫుల్ సిలబస్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. సో వీళ్ళున్న వాళ్ళు డౌన్లోడ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ పిల్లలు.